friends, let us know what is DCF, why DCF, and how to fill DCF form. UDICE Plus data capture format for academic year 25-26 for schools of grade pre-primary to class 12. All schools, all managements వాళ్ళు ఇది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. చెక్ లిస్ట్ బిఫోర్ DCF ఎంట్రీ మీరందరూ కూడా ఒక చెక్ లిస్ట్ పెట్టుకుంటారు. దాంట్లో అడ్మిషన్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్, CWSN సర్టిఫికేట్స్, IERT అటెండెన్స్, SC ST BC మైనారిటీ సర్టిఫికేట్స్, తర్వాత స్టాఫ్ స్టేట్మెంట్, సర్వీస్ రిజిస్టర్స్, టెట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్, అటెండెన్స్ రికార్డ్స్, బిల్డింగ్ రిజిస్టర్, అసెట్ రిజిస్టర్, టాయిలెట్స్, ర్యాంప్స్, డ్రింకింగ్ వాటర్ వెరిఫికేషన్, ఎలక్ట్రిసిటీ బిల్స్, connection proof, ICT, lab, library, sports inventory, photos of functional facilities, tarvata FLN, AXL register, assessment records, remedial programs, LEP program registers, youth clubs, eco clubs, EBSBs, twinning activities, vocational enrollment, dropout registers, migration registers, catch-up program records, TCs for re-enrolled students. ఆ తర్వాత సివిల్ డిజిటల్ వర్క్స్లో బిల్డింగ్ కంప్లీషన్, శాంక్షన్ ఆర్డర్స్, ICT డివైసెస్, ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రూఫ్, ఫొటోస్ ఆఫ్ క్లాస్ రూమ్, స్టాక్ రిజిస్టర్స్, అసెట్ రిజిస్టర్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మీరు ఫిలప్ చేస్తారు DCF. మన రాష్ట్రంలో స్పెసిఫిక్గా కామన్ ఎర్రర్స్ ఏం జరిగినాయంటే స్టూడెంట్ కౌంట్ మిస్ మ్యాచ్ విత్ అటెండెన్స్, మిస్సింగ్ టీచర్ TET qualification, wrong social category, non-functional infrastructure marked available, incomplete CWSN, incomplete FLN, incomplete AXL, incomplete vocational, incomplete dropout data, and lastly late submission and missing verification. So I request you all, first physical verification, prepare a checklist, fill DCF and then submit on time. ఇంకో నోట్ ఏంటంటే రీసెంట్ ఇంటర్వెన్షన్స్ ఆన్ సివిల్ వర్క్స్ అవి తీసుకోవాలి. క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, ర్యాంప్స్, ఫర్నిచర్, ప్లే గ్రౌండ్, లైబ్రరీ, స్కీమ్స్ లైక్ MOMB, అమ్మాదర్శ పాఠశాల, స్టేట్ ప్రోగ్రామ్స్, CSRs ఎక్సెట్రా. డిజిటల్ ప్రోగ్రామ్స్లో కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, IFPs, ప్రొజెక్టర్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ టేబుల్ మీద ఉన్న తర్వాత అప్పుడు DCF ఫార్మాట్ను ఫిలప్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్? చెక్ ఆల్ రిజిస్టర్స్ ఫిజికల్లీ బిఫోర్ ఎంట్రీ. ఎంటర్ వెరిఫైడ్ ఫంక్షనల్ ఫెసిలిటీస్ ఓన్లీ. Keep certificates and photos ready. Coordinate with MIS, MEOs and district officers. Submit on time and increase your PGI scores. What are the don'ts? Don't enter unverified or non-functional facilities. Don't ignore category like CWSN and vocational data. Don't delay verification or submission. Don't miss FLN, AXL, LEP interventions. ఒక్కసారి క్విక్ మెమరీ ఎయిడ్లో CWSN అంటే ఏంది, హూ నీడ్స్ హెల్ప్, వొకేషనల్ అంటే ఏంది, హూ ఈజ్ లెర్నింగ్ స్కిల్స్, డ్రాప్ అవుట్ అంటే ఏంది, హూ లెఫ్ట్ స్కూల్ అండ్ వై, FLN, AXL అంటే హూ లెర్న్ వాట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ ఈజ్ ఫంక్షనల్. కీప్ దిస్ విజిబుల్ వైల్ ఫిల్లింగ్ DCF ఫార్మ్. అండ్ లాస్ట్లీ ప్రిపేర్, వెరిఫై అండ్ సబ్మిట్. యాక్యురసీ మ్యాటర్స్. దీంట్లో మనకు సెక్షన్స్ చూద్దాం. ఇక్కడ మన టేబుల్ కనిపిస్తుంది. దీంట్లో 5 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 1A స్కూల్ ప్రొఫైల్ డీటెయిల్స్, సెక్షన్ 1B స్కూల్ సేఫ్టీ అండ్ అదర్ ఇండికేటర్స్, సెక్షన్ 1C రిసిట్స్ అండ్ ఎక్స్పెండిచర్, సెక్షన్ 1D వొకేషనల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఇవన్నీ కూడా స్కూల్ ప్రొఫైల్ అండ్ అదర్ డీటెయిల్స్లోకి వస్తాయి. సెక్షన్ 2 స్కూల్ ఫెసిలిటీస్. దీంట్లో ఫిజికల్ ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్, కంప్యూటర్స్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్. థర్డ్ సెక్షన్లో మనకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్. అండ్
4th section and 5th sectionలో స్టూడెంట్ డీటెయిల్స్ అండ్ 5th sectionలో ఎన్రోల్మెంట్ ఇన్ అదర్ టైప్ ఆఫ్ స్కూల్స్. ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ అండ్ ఏది కూడా బ్లాంక్గా వదలద్దు. సెక్షన్ 1Aలో స్కూల్ ప్రొఫైల్ ఉంది. ఇది ఇక్కడ నాన్ ఎడిటబుల్ ఇన్ అప్లికేషన్ బై స్కూల్ యూజర్ అని ఉంది. దాన్ని ఎల్లో కలర్ ఇచ్చారు. అంటే ఇక్కడ మనం స్కూల్ యూజర్గా మనం ఎడిట్ చేయలేము, కానీ దాంట్లో ఒకవేళ మీరు వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఎంఐఎస్కు కానీ డిఓ ఆఫీస్లో ఉండే ఆఫీసర్స్కి కానీ చెప్పి మీరు దాన్ని చేంజ్ చేయొచ్చు. బికాజ్ దిస్ ఇస్ అక్కడ మీకు మీ లాగిన్లో లేవు కానీ డిస్ట్రిక్ట్ లాగిన్లో ఎడిటబుల్ ఉన్నాయి. సో యూ వెరిఫై ఆల్ దీస్ లైక్ యుడైస్ నంబర్, స్కూల్ నేమ్ యాజ్ పర్ యువర్ రికగ్నైజేషన్ లెటర్ అండ్ అదర్ థింగ్స్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ విత్ యువర్ ప్రాపర్ వే. మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మేజర్ తప్పుల్లో నేమ్ ఆఫ్ ద స్కూల్ దగ్గర చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. యూడైస్ కోడ్లో ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు నేమ్ ఆఫ్ ద స్కూల్లో, తర్వాత స్కూల్ అడ్రస్లో, తర్వాత నేమ్ ఆఫ్ ద క్లస్టర్ రిసోర్స్లో, ఆ తర్వాత కాన్స్టిట్యువెన్సీలో, జియోగ్రాఫికల్ లొకేషన్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్లో కూడా, అండ్ మొబైల్ నంబర్లో ఇక్కడ ల్యాండ్లైన్ నంబర్ కానీ మొబైల్ నంబర్లో కూడా నాన్ వర్కింగ్ నంబర్స్ ఉన్నాయి. ఈమెయిల్ ఐడీస్ కూడా, వెబ్సైట్లు ఉన్నా కూడా లేనట్టు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు చాలా రాంగ్గా ఉన్నాయి. దీన్ని ఇమీడియట్గా మీరు కరెక్ట్ చేసి మీ కన్సర్న్డ్ ఎంఐఎస్ ద్వారా డిస్ట్రిక్ట్కు చెప్తే అవి అక్కడ చేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేనేజ్మెంట్ కోడ్ ఆఫ్ స్కూల్ టేబుల్లో ఉన్నవి, అక్కడ ABCD అండ్ ఆ కోడ్స్ 1 2 3 గ్రూప్ పేరు 1.12లో, ఆ తర్వాత Bలో 1 2 3 కోడ్స్ ఉన్నాయి కదా, ఇచ్చిన నంబర్లు మీ ఏ స్కూల్ అయితే ఉంటుందో దానికి తగిన ఆ నంబర్ను, ఆ కోడ్ను, అక్కడ ఉన్న సంఖ్యను అక్కడ రాస్తారు. ఇక్కడ 1.13లో CWSN రాగానే CMO గారిని సంప్రదించి, లేదా మీ మండల్ లెవెల్లో అయితే IERPల ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక దాంట్లో ఉన్న సంఖ్య డిస్ట్రిక్ట్ లెవెల్కు మ్యాచ్ అయ్యేటట్లు ఏ స్కూల్ అయితే CWSNగా ఉందో, ఎక్కడైతే పోస్టులు ఉన్నాయో, ఆ విజువల్ ఇంపైర్మెంట్స్ ఉన్నాయా, హియరింగ్ ఇంపైర్మెంట్స్ ఉన్నాయా, ఏమున్నాయని మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ నెగ్లెక్ట్ కావడం జరుగుతుంది. దీనివల్ల కూడా స్టేట్ లెవెల్ వచ్చేసరికి మనకు ఈ CWSN సంఖ్యలు మ్యాచ్ కావడం లేదు. కాబట్టి దయచేసి డేటా నింపక ముందు ఫస్ట్ కొన్ని నేను చెక్ లిస్ట్ కూడా ఇస్తాను లాస్ట్కు. ఆ చెక్ లిస్ట్ మొత్తం ఫస్ట్ తీసుకున్నాకనే మీరు ఈ డైస్ ఫామ్ అనేది నింపడము స్టార్ట్ చేస్తారు, DCF ఫామ్. ఇక్కడ 1.16లో ఏదైతే కేటగిరీ ఉంటుందో ఆ కోడ్ రాస్తారు, అక్కడ ఎదురుగా ఉన్న కోడ్ నంబర్, తర్వాత మిగతా క్లాసెస్ లోయెస్ట్ టు హైయెస్ట్ క్లాసెస్ రాస్తారు. ఇది అందరు రాయగలిగిందే. 1.17 ఇక్కడ వెదర్ ప్రీ ప్రైమరీ బాలవాటిక అని ఉంది. బాలవాటిక, అంగన్వాడీ ఈ మీ దగ్గర ప్రొసీడింగ్ వచ్చింది, కలెక్టర్ అప్రూవల్ అయింది, కానీ మీరు అక్కడ రాంగ్గా రాయొద్దు. ఏది రాసినా కూడా ఆ కన్సర్న్డ్ ప్రొసీడింగ్ కానీ మీకు వచ్చిన శాంక్షన్ అయిన అమౌంట్ కావచ్చు, ఇంకేదైనా కన్సర్న్ కావచ్చు, దానికి సంబంధించిన పేపర్ ముందు పెట్టుకున్న తర్వాతనే డైస్ ఫామ్లు నింపండి. దయచేసి నేను లాస్ట్కు ఇస్తున్న ఆ ఫస్ట్ చెక్ లిస్ట్ పెట్టుకున్న తర్వాతనే మాన్యువల్గా ఫిలప్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆన్లైన్లో ఫిలప్ చేయాలి. ఇక్కడ మీకు క్లియర్గా PP1 అంటే ఏంది, PP2 అంటే ఏంది, PP3 అంటే అనేది ఆ టైప్ ఆఫ్ కాంబినేషన్ కూడా ఇచ్చారు. అక్కడ మీకు ఏది సెలెక్ట్ కరెక్ట్గా సూట్ అవుతుందో అదే రాయాలి. ఈ టైప్ ఆఫ్ స్కూల్, బాయ్స్ గర్ల్స్, కో ఎడ్యుకేషనల్ ఇవన్నీ కూడా రాస్తారు అనుకుంటున్నాను. ఆ తర్వాత రెస్పాండెంట్ డీటెయిల్స్ కూడా మీరు మొబైల్ నంబర్లు ఎప్పుడో మారినవి, ఈమెయిల్ ఐడీలు చెల్లనివి, అసలు చలామణిలో లేనివి,
అట్లాంటివి ఇవన్నీ కూడా ఇక్కడ కరెక్ట్గా ఫిలప్ చేయండి. ఎందుకంటే ఆఫీసర్స్ కానీ ఏదైనా దేనికోసం కాంటాక్ట్ కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ విల్ బీ అకార్డింగ్ టు DCF అండ్ UDICE ప్లస్. కాబట్టి దీంట్లో ఎంత కరెక్ట్గా యాక్యురేట్గా మనం డేటాను ఫిలప్ చేస్తే అంత బాగా ఉంటుంది. 1.24Aలో ఆల్ రికగ్నైజ్డ్ స్కూల్స్, ఇది ఎక్కడ మీకు ఉన్న పేపర్లో, మీ దగ్గర ఉన్న పేపర్లో ఎలా ఉంటే అలా రాయండి. మీకు నచ్చింది, మీరు అనుకున్నది, ఇన్ ఫ్యూచర్లో రాబోతున్నది అలా రాయకుండా ఉన్న ఫ్యాక్టర్ని రాయండి. ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో క్లియర్గా లార్జెస్ట్ మీడియం షుడ్ కమ్ ఫస్ట్ అని ఇచ్చిండు. డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. ఇంకా లాంగ్వేజెస్ గ్రూప్స్ టాట్ యాజ్ సబ్జెక్ట్స్, అవి మీ స్కూల్లో ఏ సబ్జెక్ట్స్లో టీచ్ చేస్తారో అది రాస్తారు మీరు. 1.30 వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయా అంటే, వొకేషనల్ కోర్సెస్ యాజ్ పర్ ద రికార్డ్ స్టేట్కి వచ్చిన తర్వాత ఆ సంఖ్య మ్యాచ్ కావట్లేదు. దయచేసి వొకేషనల్ కన్సర్న్డ్ కోఆర్డినేటర్ కానీ, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కానీ, లేదా స్టేట్ కోఆర్డినేటర్ కానీ, లేదా మీ మండల్లో ఉండే కోఆర్డినేటర్తో కోఆర్డినేట్ అయిన తర్వాత మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ తీసుకున్న తర్వాతనే ఇది నింపండి. 1.33లో కూడా కంప్లీట్లీ రెసిడెన్షియల్, పార్షియల్లీ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్, ఇక్కడ చాలా వరకు తప్పులు రాస్తున్నారు. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీ స్కూల్ ఏ కేటగిరీకి వస్తుందో అదే రాయండి. 1.34 షిఫ్ట్ స్కూల్లో కూడా చాలామంది రాంగ్ రాస్తున్నారు. మార్నింగ్లో ప్రైమరీ స్కూలు, ఆఫ్టర్నూన్లో హై స్కూలు, అట్లాంటివి ఏదైనా 1-2 ఉంటాయి, చాలా ఉండవు. సో అట్లాంటి స్కూళ్ళు మాత్రమే షిఫ్ట్ స్కూల్ అని రాస్తారు. అది కొంచెం జాగ్రత్తగా తెలిసి తప్పులు చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసి రాయండి. ఒకటే స్కూల్లో మార్నింగ్ ఒక స్కూల్ నడుస్తుంది, మధ్యాహ్నం ఇంకో స్కూల్ నడుస్తున్నదంటేనే షిఫ్ట్ స్కూల్లోకి వస్తుంది. కాబట్టి ఇది కూడా కొంచెం జాగ్రత్తగా నింపాలి. సో ఇన్స్పెక్షన్కు వెరిఫైయింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, MEO కానీ, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కానీ, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కానీ వెళ్ళినప్పుడు కొంచెం వెరిఫై చేస్తారు. ఇది ఇక్కడ 1.36, 37 ఇవన్నీ కూడా ఆల్ వెదర్ రోడ్స్ జనరల్గా ఉంటాయి. లేని వాళ్ళు మాత్రమే కచ్చా రోడ్లు ఉంటేనే రాస్తారు. అదర్వైజ్ అందరూ కూడా ఉన్నాయి అంటే ఉన్నాయి రాయండి. ఇక్కడ అన్నీ కూడా పాత ఫామ్ తీసేసి దాంట్లో ఉన్న ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో గుడ్డిగా నింపకుండా దయచేసి 1 by 1 లైన్ బై లైన్ వెళ్ళి చదివి రాయండి, స్క్రూటినైజ్ చేయండి. 1.41 బాలవాటికాస్, కోలోకేటెడ్ అంగన్వాడీస్. గత సంవత్సరము ఈ సంవత్సరంలో చాలా మార్పులు వచ్చినాయి, దీంట్లో ప్రొసీడింగ్స్ వచ్చాయి. కాబట్టి దయచేసి ఈ నంబర్ వేయకముందు ఫస్ట్ దానికి కన్సర్న్ ఉన్న ప్రొసీడింగ్స్ అవన్నీ తీసుకున్నాకనే, వెరిఫై చేసినాకనే రాయాలి. 1.42 కూడా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రను అస్సలు మ్యాచ్ కావట్లేదు. తర్వాత ఈ రెమిడియల్ టీచింగ్ కూడా సంఖ్యలు మ్యాచ్ కావట్లేదు. లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ క్లాసెస్ ఇవి కూడా మ్యాచ్ కావట్లేదు. దయచేసి వీటిని కాస్త జాగ్రత్తగా ఫస్ట్ మీరు వెరిఫై చేసిన తర్వాతనే రాయండి. 1.45 ఇక్కడ విజిట్లు తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్లో సంఖ్య వేరే ఉంది, రిజిస్టర్లలో వేరే ఉంది, DCF ఫార్మాట్లో వేరే ఉంటుంది. MO గారు వచ్చింది, కోఆర్డినేటర్ గారు వచ్చింది, DO సార్ వచ్చింది, DO మేడం వచ్చింది, స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చింది, అస్సలు దాంట్లో రాయట్లేదు. దయచేసి ఇది కూడా కరెక్ట్గా మీరు వెరిఫై చేసిన తర్వాత రాస్తారు. వేరే ఇక్కడ రీజనల్ లెవెల్ ఆఫీసర్స్ కానీ, హెడ్ క్వార్టర్ లెవెల్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా విజిట్ చేసినప్పుడు కూడా అవి కూడా కౌంట్లోకి వస్తాయి. కాబట్టి ఇక్కడ E and Fలో రాస్తారు. ఈ సంఖ్యలు కూడా అస్సలు మ్యాచ్ కావట్లేదు. దయచేసి ఇక్కడ కొంచెం జాగ్రత్త వహించాలి. SMCలు యాజ్ పర్ RT నామ్స్ ఉన్నాయా లేదా అనేది కూడా కరెక్ట్గా రాయండి. తర్వాత SDM స్కూల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ యాజ్ పర్ సమగ్ర శిక్ష, ఇది కూడా మ్యాచ్ కావట్లేదు. దయచేసి ఇవన్నీ కూడా
కొన్ని కాలమ్స్ అస్సలు మ్యాచ్ కావట్లేదు. పేరెంట్ టీచర్ అసోసియేషన్స్, ఇది కూడా అసలు చాలా స్కూల్ నుంచి అసలు ఫిలప్ చేయట్లేదు. దయచేసి 1.47 కూడా జాగ్రత్తగా నింపండి. పిఎఫ్ఎంఎస్లో ఫండ్స్ వస్తున్నాయి, డ్రా చేస్తున్నాము, యూజ్ చేస్తున్నాం, కానీ పిఎఫ్ఎంఎస్లో కూడా బ్లాంక్స్, నోలు వస్తున్నాయి. దయచేసి ఇది కూడా 1.48 కూడా కొంచెం జాగ్రత్తగా రాస్తారు. ఇక్కడ మల్టీ క్లాస్ యూనిట్స్ ఏమైనా ఉంటే, ఒకటే క్లాస్లో 2 క్లాసులు ఉంటే అట్లా ఎస్ ఆర్ నో, అది ఒకవేళ కొన్ని స్కూల్లో ఉంటే రాస్తారు. ఇక్కడ కింద టేబుల్లో ఏ క్లాసులు టుగెదర్ కలిసి టీచ్ చేస్తున్నారు అనేది రాస్తారు. ఇక్కడ హబ్ స్కూలా, స్కూల్ కాంప్లెక్సా, ఇది కూడా చాలాసార్లు రాంగ్ రాస్తున్నారు. మీకు ఒకవేళ డౌట్స్ వస్తే మీ ఎంఐఎస్కి కానీ లేదా మీ డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆర్డినేటర్ గారిని అడిగి కరెక్ట్గా ఫిలప్ చేయండి. ఆల్ స్కూల్స్లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈబీఎస్బి ప్రోగ్రామ్స్ నడిచినట్టు, వందల సంఖ్యలో మనం ఎంటర్ చేసినట్టు, వాళ్లకు రిపోర్ట్స్ పంపించాము. మనకు పార్ట్నర్ స్టేట్ ఉన్న హర్యానా స్టేట్ గురించి కూడా రాసుకున్నాము, చాలా రాసినాం. కానీ మనం ఇక్కడ వచ్చేసరికి అసలు ఎవరు కూడా ఈబీఎస్బి మాకు తెలియదు అన్నట్లు ఏదో రాస్తున్నారు. దయచేసి కొన్ని ఇంటర్వెన్షన్స్ వల్ల మనకు పీజీఐ ఇండికేటర్లో ఎంత లాస్ట్లో ఉన్నామంటే బీహార్, అస్సాం తర్వాత మన రాష్ట్రం కనిపిస్తుంది. యాక్చువల్గా మన స్కూల్లో పరిస్థితులు వేరే ఉన్నాయి, మనం ఫిలప్ చేస్తున్నది వేరేగా ఉంది. దీనివల్ల పీజీఐ ఇండికేటర్ బాగా కిందికి వెళ్ళిపోతున్నాము, 3rd నెంబర్లో ఉన్నాం మనం. సో దయచేసి రిక్వెస్ట్ యూ టు ఫిల్ ద DCF ఫామ్ వెరీ కేర్ఫుల్లీ అండ్ వెరీ యాక్చువల్ పొజిషన్లో రాయండి. ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్కు, కొన్ని క్వశ్చన్లకు 4 మార్క్స్, కొన్ని క్వశ్చన్స్కు 10 మార్క్స్ కూడా ఉన్నాయి. ఫిట్ ఇండియా ఉంది, ఆన్లైన్లో పోయి రిజిస్టర్ చేస్తే ఫిట్ ఇండియా సర్టిఫికేట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఎస్ అని రాసేస్తే అది 5 నిమిషాలు కూడా పట్టదు. దానికి ఒక 10 మార్క్స్ 5 మార్క్స్ వస్తే మనకు పీజీఐ ఇండికేటర్ ఎక్కడికో పోతాం. మనము బీహార్ రాష్ట్రం పక్కకున్నామంటే అసలైన మాత్రం కాదు కదా. మన స్కూల్స్ ఏమో బాగున్నాయి తెలంగాణలో, కానీ మనం ఫిలప్ చేసే DCF ఫామ్ వల్ల మన మొత్తం ఇన్ఫర్మేషన్ డౌన్గా పోతుంది. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్, సో ఇవి కూడా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా మనం జాగ్రత్తగా నింపండి. యాక్చువల్గా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అప్రూవ్ కూడా అయింది. సో మీరు ఈ కొన్ని కాలమ్స్ మాత్రము అదేదో ఏం కాదు అన్నట్లు దాన్ని కేర్లెస్గా నింపేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మన స్కూల్స్ పీజీఐ ఇండికేటర్, మన స్టేట్ ఇండికేటరు, మన డిస్ట్రిక్ట్ ఇండికేటరు, మన మండల్ ఇండికేటరు అంతా కిందికి వెళ్ళిపోతుంది. మిడ్ డే మీల్స్ యాప్లో మాత్రం కరెక్ట్గా నింపుతున్నారు, కానీ ఇక్కడ వచ్చేసరికి సంఖ్య మారిపోతుంది. ఎగ్జాక్ట్గా అక్కడ మనం ఏమి ఇస్తున్నామో ఇక్కడ కూడా దాన్ని మ్యాచ్ అయ్యేటట్టు ఇవ్వండి దయచేసి ప్లీజ్. ఇక్కడ మిడ్ డే మీల్ ఎక్స్టెండెడ్ టు ప్రీ ప్రైమరీ సెక్షన్ బాలవాటికాస్ ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే ఎస్ అని రాస్తారు. TLM సప్లై ఉంది, దాంట్లో కూడా కరెక్ట్గా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దయచేసి TLM మెటీరియల్ అందిందా లేదా అనేది కూడా ఇది సంఖ్య మనకి ఇచ్చిన, మనం ఏదైతే రిపోర్ట్స్ ఇచ్చామో మనకు అందిన సంఖ్యకు మ్యాచ్ అయ్యేటట్లు రాయాలి. KPIs, కీ పర్ఫార్మింగ్ ఇండికేటర్స్, ఇక్కడ కూడా మనం చాలా కేర్లెస్గా నింపుతున్నాము. దీనివల్ల కూడా పీజీఐ ఇండికేటర్ పోతుంది. దయచేసి నంబర్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్ బేస్డ్ అసెస్మెంట్ ఐటమ్స్ క్రియేటెడ్ ఇన్ టోటల్, ఇది కూడా బాగా కరెక్ట్గా రాస్తారు. ఇక్కడ వర్చువల్ ల్యాబ్స్, ఇక్కడ ATL ల్యాబ్స్ ఇంతకుముందు ఇచ్చారు 2020స్లో, దాంట్లో కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత 593 ATLs ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇక్కడ వర్చువల్ ల్యాబ్స్ ఉన్నాయా, చేస్తున్నారా అంటే నో వస్తుంది. యాక్చువల్గా ఇది మీ PMశ్రీ స్కూల్ అయితే, ATL స్కూల్ అయితే కొంచెం జాగ్రత్తగా నింపండి. ఉన్నవి అక్కడ మన దగ్గర ఏవేవైతే స్కీమ్స్ కానీ ఇంటర్వెన్షన్స్ కానీ PMశ్రీ కావచ్చు, సమగ్ర శిక్షవి కావచ్చు, EBSB కావచ్చు, ఈకో క్లబ్స్ కావచ్చు, ఫిట్ ఇండియా కావచ్చు, whatever you have, all the documents should be on your table and I will provide you the checklist. మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఒక లిస్టులన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఆ డేటా మొత్తం ఫస్ట్ ప్రింట్ తీసుకొని దాంతో రాసిన తర్వాత కంపేర్ చేస్తూ
ప్రీవియస్ DCF ఫార్మాట్తో కంపేర్ చేస్తూ అప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్లో ఫిలప్ చేస్తారు. సైబర్ సేఫ్టీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ నడిచినాయి, మనం రాసేటప్పుడు మాత్రం మర్చిపోతున్నాం. ఎందుకంటే తొందరలో అయిపోయింది, డేట్ అయిపోతుంది, తొందర నింపేయండి అనే దాంట్లో స్టార్ట్ చేస్తున్నారు. దయచేసి సైబర్ సేఫ్టీ గురించి కూడా కరెక్ట్గా నింపట్లేదు, సంఖ్యలు మ్యాచ్ కావట్లేదు. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిసీవ్ ట్రైనింగ్ ఆన్ సైకో సోషల్ ఆస్పెక్ట్స్, ఇది కూడా అసలు కరెక్ట్గా సంఖ్య మ్యాచ్ కావట్లేదు. ఇది కూడా జాగ్రత్తగా ఎవరైతే తీసుకున్నారో సైకో సోషల్ ఆస్పెక్ట్స్లో ట్రైనింగ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరెవరికి ఇచ్చారు, ఎవరెవరికి సైకాలజిస్ట్ దగ్గరికి పంపారు, ఇవన్నీ కూడా కరెక్ట్గా చేయండి. సెక్షన్ 1B, దీనివల్ల కూడా మన PGI ఇండికేటర్ బాగా వెనక్కి పడిపోయింది. ఇక్కడ చూడండి 1.58.1 వెదర్ ద స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ హ్యాస్ బీన్ డెవలప్డ్. ఫైర్ సేఫ్టీ కానీ ఇంకేమైనా వరదలు కానీ లేదా ఎర్త్క్వేక్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు మనం ట్రైనింగ్స్ ఇచ్చామా అంటే, ఇప్పుడు యాక్చువల్గా రికగ్నైజేషన్కి అప్పుడు ఫైర్ సేఫ్టీ లేకపోతే రికగ్నైజేషన్ ఇవ్వరు. సో ఇవన్నీ కూడా ఉండి కూడా మనమేమో లేదని రాసేస్తున్నాం. స్ట్రక్చరల్ సేఫ్టీ లేనిది అసలు రికగ్నైజేషనే రాదు. కాస్త మీరు CCTV కెమెరాస్ ఉన్నాయి చాలా స్కూల్లో, కానీ లేవని రాస్తున్నారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి ఇన్స్టాల్డ్, బట్ నో అని రాస్తున్నారు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే, ఒక్కొక్క స్కూల్కు గవర్నమెంట్ స్కూల్ అయితే, లోకల్ బాడీ స్కూల్ అయితే వాటికి స్కూల్ గ్రాంట్ కింద, రకరకాల గ్రాంట్స్ కింద, ఇంటర్వెన్షన్స్ కింద చాలా డబ్బులు వస్తున్నా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఒకటో రెండో కొనొచ్చు, లేదా మనకి ఎన్ని కావాలనో అన్ని కొనొచ్చు. కానీ దానికోసం నో అని రాసేస్తున్నారు. కానీ మన తెలంగాణలో స్కూల్స్లో అసలు ఏం ఫెసిలిటీస్ లేవని, బీహార్ తర్వాత మనమే ఉన్నామని చెప్పుకుంటున్నాం. ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రిన్సిపల్స్ అండ్ హెడ్ మాస్టర్స్ అండ్ fill this section 1B form. 1.58.13 is school displaying photographs of all teachers. How much it costs? నో అని రాసేస్తున్నారు కానీ దాన్ని ఎస్లోకి మార్చుదాము అనే ఆలోచన వస్తలేదు. హ్యాస్ ద స్కూల్ అడాప్టెడ్ ఆర్ విద్యా ప్రవేశ్ మాడ్యూల్ స్టూడెంట్ అటెండెన్స్ క్యాప్చర్డ్? మనమేమో అందరము స్టూడెంట్ అటెండెన్స్ క్యాప్చర్ చేస్తున్నాము, టీచర్స్ కూడా చేస్తున్నాము, కానీ రాస్తలేము. ఇక్కడ సంఖ్యలు మ్యాచ్ కావట్లేదు. దయచేసి మనం ఈ టేబుల్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ బాగా కరెక్ట్గా చదివి ఉన్నవి ఎగ్జాక్ట్గా మనం ఫాలో అవుతున్నవి, ఒకవేళ ఫాలో అవుతలేము కానీ దాన్ని ఈజీగా ఫాలో అవుతామంటే దాన్ని స్టార్ట్ చేసేసి దాన్ని ఫాలో చేసి ఎస్ అని రాయండి. దీనివల్ల ఏమవుతుందంటే, మనం గుజరాత్ అట్లాంటి రాష్ట్రాలు, వేరే డెవలప్ రాష్ట్రాల కన్నా మనం డెవలప్ ఉన్నా కూడా మనం స్కూల్ లెవెల్లో డెవలప్ లేమనే థాట్ వస్తుంది. మనం కింది నుంచి 3వ పొజిషన్లో ఉన్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద హెడ్ మాస్టర్స్, బిఫోర్ గోయింగ్ త్రూ దిస్ ఫిలప్ చేయకముందు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ గో త్రూ ద ఫామ్ అండ్ దెన్ ఐ విల్ ప్రొవైడ్ యూ అ చెక్ లిస్ట్. ఆ చెక్ లిస్ట్ తీసుకుంటారు. ఆ చెక్ లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్ అండ్ రిజిస్టర్స్ మొత్తము టేబుల్ మీద పెట్టుకుంటారు. ఆ తర్వాత మాన్యువల్గా ఫిలప్ చేస్తారు. ఆ తర్వాత మీరు పాత DCF ఫార్మాట్తో కంపేర్ చేస్తూ మళ్ళీ ఏమైనా డౌట్స్ వస్తే మీ MIS కోఆర్డినేటర్కి కానీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి కానీ అడిగి ఆ తర్వాత ఎంట్రీ చేస్తారు. అదేవిధంగా 1.5812 ఉంది. పేరెంట్స్ మీటింగ్ జరుగుతుందా, ఎన్నిసార్లు జరుగుతుంది, వన్స్ ట్వైస్, ఇవన్నీ కూడా సింపుల్ ఇన్ఫర్మేషన్స్. అండ్ ఈవెన్ యూత్ క్లబ్ రిజిస్ట్రేషన్ చేశాం, చాలా స్కూల్స్ చేస్తున్నాయి కూడా, కానీ అక్కడ రాసేటప్పుడు చేయట్లేదు. ఈకో క్లబ్స్లో చేయలేదనుకోండి, ఇప్పుడే 2 నిమిషాల్లో చేయొచ్చు కదా, ఒక 5 నిమిషాలు కూడా పట్టదు. సో ఇది చేసేస్తే బాగుంటుంది, కానీ దాన్ని అట్లాగే నూనె రాసేస్తున్నారు. వాట్ ఇట్ కాస్ట్? nothing, just your 5 minutes or 10 minutes hardly. So I request you to go through this, and whatever you can, first you do it, then you fill it. PM3 schools కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ఎయిడెడ్ స్కూల్స్, whatever it may be,
మీకు వచ్చిన గ్రాంట్స్లో కరెక్ట్గా కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ఎంత వచ్చింది, లైబ్రరీ గ్రాంట్ ఎంత వచ్చింది, మేజర్ రిపేర్స్కి ఎన్ని అయినాయి, ఇవన్నీ కూడా మీకు ఉన్నవే, మీకు అక్కడ ఆడిట్లో చూపించినవే ఇక్కడ చూపిస్తారు. దయచేసి ఇవి కూడా జాగ్రత్తగా నింపండి. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ద్వారా లేదా కమ్యూనిటీ ద్వారా లేదా ఇంకేదన్నా వేరే దగ్గర నుంచి వచ్చినా కూడా అక్కడ కూడా ఈ అకౌంట్ మనం చూపిస్తున్నాము. ఆ తర్వాత ఇన్వెంటరీ రిజిస్టర్లో ఉండే ఐసీటీ ఐటమ్స్ కానీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కావచ్చు, లైబ్రరీ రిజిస్టర్ అయితే లైబ్రరీస్ ఉంటే లైబ్రరీ రిజిస్టరు, లైబ్రరీ బుక్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఉంటే కంపల్సరీగా అక్కడ ఫిల్ చేయండి. వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు కరెక్ట్గా రావట్లేదు. దయచేసి దీన్ని ఫిల్అప్ చేయక ముందు ఫస్ట్ యూ గెట్ ద కంప్లీట్ డేటా with the help of mandal coordinator, concerned coordinator, or from district or from state, and then you fill this information. ఇక్కడ వొకేషనల్ ల్యాబ్స్ ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా తెలుసుకొని అక్కడ ఉన్నది రాస్తారు. ఇప్పుడు మనం సెక్షన్ 2లోకి వెళ్తున్నాం. ఇది ఫిజికల్ ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్, కంప్యూటర్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్. ఇక్కడ మన రాష్ట్రం చాలా తప్పులు చేస్తుంది. మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ గివింగ్ నాట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. దయచేసి దీన్ని కరెక్ట్గా నింపాలి, ఎందుకంటే దీనివల్ల కూడా మన పీజీఐ ఇండికేటర్ చాలా పడిపోతుంది. పక్కా పార్షియల్లీ పక్కానా, కచ్చా బిల్డింగా, టెంటా, లేదా ప్రైమరీ ఇక్కడ వేరే అండర్ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షనా, డిలాపిటేటెడా, లేదా అండర్ కన్స్ట్రక్షనా, ఇవన్నీ కూడా కరెక్ట్గా మీ ఇంజనీర్తో మాట్లాడి, అమ్మ ఆదర్శ పాఠశాల కావచ్చు, మన ఊరు మనబడి కావచ్చు, ఇంకేదైనా ఇంటర్వెన్షన్లో లేదా సిఎస్ఆర్ వాళ్ళు కావచ్చు, అమెజాన్ వాళ్ళు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, అక్కడ వాళ్ళని అడిగి ఆ కరెక్ట్గా ఇంజనీర్ గారిని అడిగి కన్సర్న్ ఇంజనీర్ గారితో కన్సర్న్ చేసిన తర్వాతనే మీరు ఫిల్ చేస్తారు. ఇక్కడ క్లాస్ రూమ్ కన్స్ట్రక్షను, అండర్ కన్స్ట్రక్షను, డిలాపిడేటెడ్, ఇవి కూడా కరెక్ట్గా రాయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇమ్మీడియట్గా మీ ఇంజనీర్ గారితో కన్సర్న్ అయిన తర్వాతనే రాయండి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లోపల కూడా వాడుతున్నాము ఎలక్ట్రిసిటీ కనెక్షన్, కానీ కనెక్షన్ లేదు సార్ అని చెప్పి రాయడం వల్ల ఏమవుతుందంటే మన రాష్ట్ర పరువు మొత్తం కిందికి పోతుంది. దయచేసి ఎవరిస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అని కాకుండా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఈజ్ అవైలబుల్ అంటే చాలా స్కూల్ ఎలక్ట్రిసిటీ కనెక్షనే లేదంటే తెలంగాణలో ఎలక్ట్రిసిటీ కనెక్షనే లేదు స్కూళ్ళకు అని వస్తుంది. నంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్, ఫ్యాన్స్, ఏసీస్, హీటర్స్, బ్లోవర్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రెస్టీజ్. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ ఉన్న ఫ్యాక్టే రాయండి, బట్ మన పరువును తీసేటట్టు రాయొద్దు దయచేసి. 2.6లో కూడా డీటెయిల్స్ ఆఫ్ రూమ్స్ అదర్ దాన్ క్లాస్ రూమ్స్ ఎక్స్క్లూడింగ్ టాయిలెట్స్ అని ఉంది. అక్కడ కూడా మనం చాలాసార్లు రాంగ్ ఎంటర్ చేస్తున్నాము. మళ్ళీ టోటల్ వచ్చేసరికి అక్కడ మ్యాచ్ కాకుండా ఒక్కసారి మీరు పెన్సిల్తో రాసి వెరిఫై చేసి టాలీ అయిన తర్వాతనే దాన్ని కరెక్ట్గా ఆన్లైన్లో ఫిల్ చేయండి. డస్ ద స్కూల్ హ్యావ్ టాయిలెట్స్ ఆర్ యూరినల్స్? 2.7 ఇది కూడా చాలా జాగ్రత్తగా రాయాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇన్ఫర్మేషన్ చాలా దారుణంగా తప్పులు చేస్తున్నారు. దయచేసి దీన్ని 1000 రూపీస్ 2000 రూపీస్ పెడితే కరెక్ట్గా ఫంక్షనల్కి వస్తుంది, నాన్ ఫంక్షనల్ నుంచి అట్లాంటివి కూడా అట్లాగే పెట్టేసి నో అని రాస్తున్నారు, కానీ దాన్ని ఫంక్షనల్లోకి తీసుకురావట్లేదు. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ మనం ఏదో సెల్ఫిష్ నేతం లేదో చిన్న దాంట్లో మనం ఇట్లా రాస్తున్నాం, కానీ అక్కడ ఇట్లాంటి మొత్తం కలిసి రాష్ట్రం యొక్క ఇన్ఫర్మేషన్ అయినప్పుడు చాలా దారుణపరమైన పరిస్థితిగా ఏర్పడుతుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ మనం ఫిలప్ చేసినా అది నేషనల్ పోర్టల్లోకి వెళ్తుంది కాబట్టి మనం ఉన్న కరెక్ట్ ఇన్ఫర్మేషన్ను దాన్ని కొంత శ్రమతో లేదా కొంత ఎఫర్ట్స్ పెడితే అది ఫంక్షనల్లోకి వస్తుంది లేదా అది బాగుపడుతుంది. ఆ యాక్టివిటీని మనం చేసిన వాళ్ళం అవుతామంటే అది చేసి దాన్ని యాక్టివ్గా అది కరెక్ట్గా చేసి దాన్ని మనం ఎస్ అని రాయడానికి ప్రయత్నిద్దాం. మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో
ఈ టాయిలెట్స్ వచ్చేసి ఆ తర్వాత నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. దయచేసి ఇక్కడ కూడా మనం ఉన్న యూస్ ఏదైతే చేస్తున్నామో అదే చేయాలి. చాలాసార్లు ఇంతకుముందు ఉన్న మేడం గారు కూడా చెప్పారు, పక్కకే ఉంటుంది, వాల్ పక్క నుంచే మనకు ట్యాప్ కనెక్షన్ పోతుంటుంది, మనం అది తీసుకోకుండా ట్యాప్ కనెక్షన్ లేదని చెప్పి ఇట్లాంటివి రాసి, నేను ఏమన్నాను ఇంతకుముందు, కొంత ఎఫర్ట్ పెడితే మన స్కూల్కు ఆ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వస్తుంది, లేదా ఆ టాయిలెట్ ఫెసిలిటీ వస్తుంది, లేదా ఇంకేదైనా ఫెసిలిటీ వస్తుందంటే, లేదా ఫిట్ ఇండియా ఓన్లీ ఆన్లైన్లో అప్డేట్ చేసేస్తే అయిపోతుంది, ఈబీఎస్బి ఉంది. ఇట్లాంటివి చాలా చిన్న విషయాలు, ఇవన్నీ కూడా చేసి డీసీఎఫ్ ఫార్మాట్ను అప్ టు డేట్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ను మనం నింపడానికి ప్రయత్నం చేద్దాం. 2.11 ఇక్కడ లైబ్రరీ ఫెసిలిటీ కావచ్చు, రీడింగ్ కార్నర్ కావచ్చు, బుక్ బ్యాంక్ కావచ్చు, అన్ని స్కూళ్ళల్లో ఉన్నాయి. కానీ మనకు లేవు అని చెప్పి ఆడ సంఖ్య చూస్తే, లైబ్రరీ సప్లై చేసిన బుక్కులు చూస్తే, ఇవన్నీ చూస్తే, టెక్స్ట్ బుక్ ప్రెస్ నుంచి ఇక్కడ నుంచి వచ్చినాయి, ఆ సెక్షన్ నుంచి వచ్చినాయి, ఇవన్నీ ప్రొసీడింగ్లు చూస్తేనేమో సంఖ్యలు వేరే ఉన్నాయి. మనం డీసీఎఫ్ ఫార్మాట్లో వచ్చిన సంఖ్యలను చూస్తే ఇవన్నీ ఏం మ్యాచ్ కావట్లేదు. ఇది కూడా, ఈ సంఖ్య కూడా కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు దయచేసి ఇది కరెక్ట్గా నింపుతారు. Land area of the school. Please get the help of surveyor, engineer or somebody who knows this, and the documents which you have, registration documents, వేరే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసి చూసి వెరిఫై చేసి రాస్తారు. గుడ్డిగా ఎవరో చెప్పింది ఇంతకుముందు డీసీఎఫ్ ఫార్మాట్లో ఉన్నదే గుడ్డిగా నింపకండి దయచేసి. ప్లే గ్రౌండ్ ఫెసిలిటీ, ఇవి కూడా చాలా స్కూల్స్ రాంగ్ రాస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ హెల్త్ చెకప్స్ గురించి కూడా, హెల్త్ చెకప్ డిపార్ట్మెంట్స్తో వచ్చిన సంఖ్యలు స్టేట్లో ఉన్న సంఖ్యలకు డీసీఎఫ్ ఫార్మాట్ నింపిన తర్వాత వచ్చిన సంఖ్యలకు ఏమీ పొంతనలేదు. దయచేసి జాగ్రత్తగా తెలుసుకొని రాయండి. దీనివల్ల ఏమవుతుందంటే గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు ఎస్ఎన్ రాస్తున్నారు, మన దగ్గర అసలు ఏం ఫెసిలిటీస్ లేవు. బీహారు, ఆసాము అట్లాంటి రాష్ట్రాల తర్వాత 3వ నంబర్లో పీజీఐ ఇండికేటర్లో ఉండడానికి కారణం ఏంటంటే, మనకు నచ్చనివి, మనకు ఏదో అసలు ఏం నింపితే ఏమవుతుంది అనే విధంగా మనం నింపేస్తున్నాం. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద హెడ్ మాస్టర్స్ అండ్ ఆల్ ద MIS, please go through this form and get the first all the relevant documents, then fill and then recheck and then completely అదంతా వెరిఫై అయిన తర్వాత అప్పుడు మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు, అప్పుడు మీరు పుష్ చేస్తారు. 2.15 ర్యాంప్ ఫర్ డిసేబుల్డ్, ఇది కూడా రాంగ్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ టాలీ కావట్లేదు. స్టేట్ వరకు వచ్చే వరకు సంఖ్య చాలా దారుణంగా వేరే డిఫరెంట్గా వస్తుంది. స్కూల్ హ్యాస్ స్పెషల్ ఎడ్యుకేటర్, రీసెంట్గా కూడా కొన్ని అపాయింట్మెంట్స్ అయినాయి, ఇంతకుముందు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని స్కూల్స్లో పెద్ద స్కూల్లో కూడా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నాయి. ఇవి కూడా ఎక్కడ ఎవరు కూడా కరెక్ట్గా రాయట్లేదు. ప్లీజ్ 2.16 కూడా జాగ్రత్తగా నింపండి. తర్వాత కిచెన్ గార్డెన్ కూడా, కిచెన్ షెడ్ కూడా, ఇవన్నీ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ పోతున్నాయి. దయచేసి ఈచ్ అండ్ ఎవ్రీ row, each and every point is very important and it gives status of the state, not only your school, it belongs to whole state ga chusinapudu chaala maaripotundi sankhya. So I request all the headmasters to fill it very carefully. Does the school have dustbins for collection of waste? Each classroom, toilets and kitchens. దీనికి ఎంత పడుతుంది? మనకొచ్చిన అమౌంట్లోకి వెళ్ళి ఇది చేసేస్తే హౌ మచ్ ఇట్ కాస్ట్? సో దీనివల్ల మన స్కూల్ పరువు నేషనల్ లెవెల్లో ఎంత పరగబోతుంది, ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. రీసెంట్గా మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ హ్యావ్ గాట్ ఫర్నిచర్ అండ్ సో మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ అనుకుంటున్నాను. సో నో ఫర్నిచర్ అవైలబుల్, అస్సలు ఫర్నిచర్ లేదంటేనే అప్పుడే రాస్తారు, అదర్వైజ్ మీరు ఎస్ ఫర్ ఆల్ అని అనుకుంటున్నాను. అది కూడా కొంచెం జాగ్రత్తగా రాయండి. లేని వాళ్ళు మాత్రమే లేదని రాయండి.
DCF ఈజ్ ఫర్ ఆల్ స్కూల్స్ కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, కేజీబీవీస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ స్కూల్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి దాని మీద కూడా ఉన్న ఫెసిలిటీస్ కరెక్ట్గా రాయండి. బోర్డింగ్, హాస్టల్ ఫెసిలిటీస్, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్, సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా కరెక్ట్గా రాస్తారు. ఫిజిక్స్ ల్యాబ్ ఉందా, కెమిస్ట్రీ ల్యాబ్ ఉందా, బయోసైన్స్ ల్యాబ్ ఉందా, మ్యాథ్స్ ల్యాబ్ ఉందా, సో ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు ఉన్నవి అని రాస్తారు. ఆడియో విజువల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయంటే అసలు అన్ని చాలా తప్పులు పోతున్నాయి. ఈ సంఖ్య కూడా మ్యాచ్ కావట్లేదు. సైన్స్ కిట్, మ్యాథ్స్ కిట్, బయోమెట్రిక్ డివైస్లు అందరూ వాడుతున్నారు కానీ రాయట్లేదు. ఈ సైన్స్ కిట్, మ్యాథ్స్ కిట్ ప్రొసీడింగ్ చూస్తేనేమో సంఖ్య వేరే ఉంటుంది, డైస్ మ్యాచ్ చేస్తే ఎగ్జాక్ట్గా రావాలి కదా, అసలు మ్యాచ్ కావట్లేదు. ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఏదైనా వర్డ్ వచ్చిందంటే మన స్కూల్కు ఏదైనా ఆ ప్రొసీడింగ్ వచ్చిందా, రాకపోతే మండల్ నుంచి, డిస్టిక్ నుంచి, స్టేట్ నుంచి తీసుకోండి, ఆ ప్రొసీడింగ్లు తీయండి. తీసిన తర్వాత మన స్కూల్లో వచ్చిన ఆ స్కిట్స్ ఉన్నాయి అంటే సైన్స్ టీచర్ని పిలిపించి ఆ సైన్స్ కిట్ యొక్క ఇన్ఫర్మేషన్ చూసి, స్టాక్ రిజిస్టర్ చూసి అప్పుడు రాయండి. కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, పీసీస్, డిజిటల్ బోర్డ్స్, ఐఎఫ్పీలు, ప్రొజెక్టర్లు, ప్రింటర్లు, స్కానర్లు, వెబ్ కెమెరాలు, స్మార్ట్ టీవీలు ఇవన్నీ కూడా చాలా మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్లో ఉన్నాయి. కానీ మనకు డైస్ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు మనం బీహార్తో వెనక ఉన్నాం. ఇక్కడ ఇన్ఫర్మేషన్స్ మొబైల్ ఫోన్ యూజ్డ్ ఫర్ టీచింగా ఇది కూడా రాస్తారు. అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనము కరెక్ట్గా ఫిలప్ చేయకపోతే ఏమవుతుంది అనేది తెలియకుండానే మనం తప్పులు చేస్తున్నాం. దయచేసి రిక్వెస్ట్, ప్లీజ్ యు గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ DCF. ఆ 2.25 కూడా అలాగే ఉంది. ICT ల్యాబ్ గురించి ఇది కూడా మన జాగ్రత్తగా పెడతారు. తర్వాత ఈ స్కూల్ అండర్ సమగ్ర శిక్ష ICT ల్యాబ్ ఉందా లేదా, ఫంక్షనల్ ఆర్ నాట్, ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. డస్ ద స్కూల్ హ్యావ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ? ఏడుంది అంటున్నారు. ఉన్నవాళ్ళు రాయట్లేదు, లేని వాళ్ళు మొబైల్ ఫోన్తో యూజ్ చేస్తే కూడా మొబైల్ ఫోన్తో యూజ్ చేస్తున్నాము, హాట్స్పాట్తో యూజ్ చేస్తున్నాము, లేదా మోడెంతో యూజ్ చేస్తున్నాము, లేదా వీసాట్తో ఏ టైప్లో యూజ్ చేస్తున్నారో అది రాయండి. ఈ సంఖ్య కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ద హెడ్ మాస్టర్స్ టు గో త్రూ దిస్ వెరీ కేర్ఫుల్లీ. 2.27 CWSN కన్సర్న్డ్ కోఆర్డినేటర్తో మీరు మాట్లాడిన తర్వాత రాస్తారు. అసిస్టివ్ టెక్ బేస్డ్ సొల్యూషన్. మనకు తెలియనివి గుడ్డిగా డాష్లు పెట్టొద్దు, ఏవి కూడా బ్లాంక్ ఉండొద్దు. బ్లాంక్ మీన్స్ మనం తప్పు చేసాం, నో అని తీసుకుంటుంది యాక్చువల్గా. సో దయచేసి నో అనకుండా, బ్లాంక్ పెట్టకుండా కంపల్సరీగా మీరు రెలవెంట్ ఇన్ఫర్మేషన్ను అక్కడ ఫిల్ చేస్తారు. సెక్షన్ 3 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్స్. ఇక్కడ కరెక్ట్గా కాంట్రాక్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పార్ట్ టైం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గెస్ట్ టీచర్లు ఎంతమంది ఉన్నారు, పారా టీచర్లు ఎంతమంది ఉన్నారు, ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాయండి. A+B కలిపితే టోటల్ టీచింగ్ స్టాఫ్ కూడా కరెక్ట్ నంబర్ మ్యాచ్ కావాలి. మరి నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అలాగే కావాలి. అదేవిధంగా రిసోర్స్ పర్సన్స్ ఫర్ వొకేషనల్, ఇక్కడ మళ్ళీ మీరు వొకేషనల్ కోఆర్డినేటర్ను కన్సర్న్ అయిన తర్వాతనే రాస్తారు. ఇక్కడ మళ్ళీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో కూడా చాలా తప్పులు పోతున్నాయి అని చెప్పి స్టేట్ లెవెల్ సంఖ్య వచ్చే వరకు మన ఈ సంఖ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. దయచేసి దీన్ని బాగా జాగ్రత్తగా ఫిల్ చేయండి. దీనివల్ల కూడా మనకు PGI ఇండికేటర్లో చాలా మార్కులు పోతున్నాయి. టీచర్ డీటెయిల్స్ లోపల కూడా నేమ్ ఆఫ్ ద టీచర్ క్యాపిటల్ లెటర్స్లో రాయండి అంటే స్మాల్ లెటర్స్లో రాస్తారు మన వాళ్ళు. మేల్, ఫీమేల్, ఈ ట్రాన్స్జెండర్ దగ్గర కూడా కొంచెం తప్పులు పోతున్నాయి. ఫాస్ట్లోనో టైపింగ్ ఎర్రరో ఏదో జరుగుతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ మాకు
స్టేట్ లెవెల్కి వచ్చిన తర్వాత చాలా మళ్ళీ రిమైండ్ చేసి ఇవన్నీ వచ్చినాయి అని చెప్పి మళ్ళీ మార్చాల్సి వస్తుంది. దయచేసి దీన్ని కరెక్ట్గా ఫిల్ చేయండి. దీని మీద తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు డేట్ మంత్ ఇయర్ ఉన్నప్పుడు మంత్ డేట్ ఇయర్ ఫిల్ చేయొద్దు. దయచేసి ఇక్కడ రాంగ్ పోతుంది. అక్కడ ఉన్న ఫిలప్ చేసేటప్పుడు డిడిఎంఎం ఉంటే డిడిఎంఎం, ఎంఎండిడి ఉంటే ఎలా ఉంటే అలానే చేయండి. మీరు అలా ఉన్నది ఇంతకుముందు ఇలా ఉన్నది ఇంతకుముందు ఉన్నదని రాసిన అని అనకుండా దయచేసి ఇక్కడ తప్పులు పోతున్నాయి అని చెప్పి డేటా చెప్తుంది స్టాటిస్టిక్స్. స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళ సంఖ్య కూడా మ్యాచ్ కావట్లేదు. ఇంకా మిగతా ఆధార్ నంబరు ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ డిసెబిలిటీ కూడా డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా DCFలో ఫిల్ చేస్తారని అనుకుంటున్నాను. తర్వాత ట్రైనింగ్ వచ్చేసరికి కూడా ట్రైనింగ్ ఫర్ CWSN లేదా ట్రైన్డ్ ఇన్ కంప్యూటర్స్ ఇవన్నీ కూడా ఏదో అని చెప్పి గుడ్డిగా రాయకుండా కరెక్ట్గా ఒక్కొక్క కాలం ఒక్కొక్క లైన్ జాగ్రత్తగా ఫిల్ చేయండి. వీటి వల్ల కూడా మన స్కూల్ యొక్క స్టాండర్డ్ డిసైడ్ అవుతుంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ట్రైనింగు, సైబర్ సేఫ్టీ ట్రైనింగ్స్, తర్వాత CWSN ట్రైనింగ్స్, CTET ట్రైనింగ్స్, STET ట్రైనింగ్స్, తర్వాత వెదర్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ డిజిటల్ డివైసెస్, డెస్క్టాప్లు కానీ స్మార్ట్ బోర్డులు కానీ ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ ఇవన్నీ వచ్చా అని చెప్తే నో అని లేదా డాష్ అని పెట్టకుండా దయచేసి అందరికి వచ్చు కాబట్టి ఇవన్నీ ట్రైనింగ్లు తీసుకుంటున్నాం కాబట్టి అందరము యాప్స్ వాడుతున్నాం కాబట్టి కొంచెం చూసి నింపండి. అదేవిధంగా నాన్ టీచింగ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ సపోర్టివ్ స్టాఫ్ గురించి కూడా సేమ్ మిస్టేక్స్ జరుగుతున్నాయి కాబట్టి వీటిని కూడా జాగ్రత్తగా ఫిల్ చేస్తారు. చేసిన తర్వాత హెడ్ మాస్టర్ గారు దీన్ని డబుల్ టైమ్స్ చెక్ చేస్తారు, వెరిఫై చేస్తారు. అదేవిధంగా ఇక్కడ అపాయింట్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రొఫైల్ ఇక్కడ కూడా మళ్ళీ జాబ్ రోల్ విచ్ అపాయింటెడ్, ఇండస్ట్రీ ట్రైనింగ్ ఉందా లేదా ఇది కూడా కరెక్ట్గా తెలుసుకొని రాస్తారని రిక్వెస్ట్. సెక్షన్ 4 స్టూడెంట్ ప్రొఫైల్లో క్లాస్, గ్రేడ్, సెక్షన్ నేమ్ ఇవన్నీ రాస్తారు. ఇక్కడ మళ్ళీ పార్ట్ బి స్టూడెంట్ డీటెయిల్స్ రాస్తారు. ఇవి కూడా ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్స్లో చాలా తప్పులు పోతున్నాయి. XXలు ఏదో రాయడము లేదా ఇంకేదో నంబరు 99ల ఆధార్ నంబర్లు కొట్టడము ఇవన్నీ కాకుండా కరెక్ట్గా ఫిలప్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ 4.1 కంప్లీట్ ఈ టేబుల్ మొత్తం జాగ్రత్తగా ఒక్కొక్క లైన్ బై లైన్ వెళ్తారు. ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ప్రజెంట్ స్కూల్ ఫర్ కరెంట్ ఇయర్. సో ఇది కూడా ఇక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్లో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి డేట్ మంత్ లేదా మంత్ డేట్ ఉందా అనేది ఒక్కసారి చూసుకొని రాయండి. ఇక్కడ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ నెంబర్ కూడా అస్సలు మ్యాచ్ కావట్లేదండి. దయచేసి యూనిఫామ్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, హాస్టల్ ఫెసిలిటీ, మొబైల్, ట్యాబ్లెట్, కంప్యూటర్స్ ఏమైనా ఇస్తే ఎవరైనా ఇవ్వని, ఐదర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఎయిడెడ్ స్కూల్స్లో కావచ్చు, ఎలా అయినా ఇస్తే మాత్రం అక్కడ ఇచ్చినట్టు రాయండి. ఈ సంఖ్య కూడా అసలు మ్యాచ్ కావట్లేదు. మళ్ళీ 4.3.2లో CWSN వచ్చింది. ఎక్కడ ఏ కోఆర్డినేటర్ గారి ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాతనే మీరు ఫిల్ చేస్తారు. ఇక్కడ బ్రెయిల్ బుక్ కావచ్చు, బ్రెయిల్ కిట్ కావచ్చు, ట్రైసైకిల్ కావచ్చు, ఇవన్నీ సప్లై చేసినట్టు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ఆ సంఖ్య ఈ సంఖ్య మ్యాచ్ కావాలి. SLDs ఇచ్చింటారు. సో ఏ టైప్లో ఇచ్చారో అవి 1, 2, 3నా ఇవన్నీ కూడా మీరు చూసుకొని రాస్తారు. తెలియకపోతే కన్సర్న్ కోఆర్డినేటర్ని అడగాలి. ఆ తర్వాత వొకేషనల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా అస్సలు మ్యాచ్ కావట్లేదండి. దయచేసి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద హెడ్ మాస్టర్స్ టు గెట్ ద వొకేషనల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ దెన్ ఫిల్, స్పెషల్లీ ఫ్రమ్ ద 9th to 12th క్లాస్. ఇక్కడ అసెస్మెంట్ అండ్ అటెండెన్స్ డీటెయిల్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ అంటున్నారు. ఇది కూడా కరెక్ట్గా రాస్తారు. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఈజ్ క్వశ్చన్ టు బి ఆస్క్డ్ అట్ ద బ్లాక్ లెవెల్, బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ టు బి ఎంటర్డ్ బై బ్లాక్ MIS ఇన్ అప్లికేషన్ అని ఉంది.
ఏమైనా అన్రికగ్నైజ్ స్కూల్స్ ఏమన్నా ఉంటే వాటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తారు. ఇది ఈ DCF యొక్క ఫార్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.